సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా కోదాడ పట్టణంతో పాటు పలు మండలాలలో తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలను, రోడ్డు మార్గాలను అధికారులతో అంచనా వేపిస్తున్నామన్నారు. వరద ప్రభావంతో ఇళ్లలోకి వచ్చిన వరద నీటిలో చాలా కుటుంబాలు కట్టుబట్టలతో మిగిలిపోయారని, దెబ్బతిన్న ఇళ్లలో ఎవరూ ఉండవద్దని, పునరావాస కేంద్రాల్లోనే ఉండాలన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయంగా కోదాడ నియోజకవర్గ పునర్నిర్మాణానికి సహకరించాలని, అధికారుల నుంచి పూర్తి నివేదిక అందిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంపి పంట నష్టమైన రైతులకు, దెబ్బతిన్న ఇళ్లకు, వరదలతో నష్టపోయిన ప్రతి ఒక్కరికి నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని, నియోజకవర్గ ప్రజలు ఎవరూ అధైర్యపడవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సామినేని ప్రమీల, మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు. నివేదిక అందజేసిండ్రు. అది ఆ రోజు మన సార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చదివి ఆ రోజు వినిపించారు. సో అదే దీంట్లో కొంత డీటెయిల్గా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, ఫస్ట్గా ఈ పూర్తి ఎఫెక్ట్ అయిన విలేజెస్ అంటే ప్రతి గ్రామంలో 200 కుటుంబాల నుంచి 400 కుటుంబాల వరకు, అక్కడక్కడ 50, 80 అట్లా మిగతా వివిధ సంఖ్యతో ఉన్న కుటుంబాలు ఎఫెక్ట్ అయిన విలేజెస్, ఎక్కడైతే చెరువులకు కానీ డ్యామ్స్కి కానీ గండిబడి ఆ నీళ్లు విలేజెస్ మీదకి వచ్చి అక్కడ ఉన్న కొన్ని ఇళ్లలోకి వెళ్ళి కొన్ని ఏరియాస్లో 8 ఫీట్ల వరకు వచ్చి రాత్రంతా ఆగిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని విలేజెస్లో 3 ఫీట్లకు వచ్చి రాత్రంతా కానీ దాదాపు మన ఎఫెక్టెడ్ విలేజెస్లో దాదాపు 8 నుంచి 10 గంటల వరకు కొన్ని విలేజెస్లో రాత్రి, కొన్ని విలేజెస్లో మధ్యాహ్నం పూట, సాయంత్రం పూట నీళ్లు ఆగి ఉండి మళ్ళీ నెక్స్ట్ డే క్రమంగా మెల్లగా దిగుకుంటూ బయటికి వెళ్ళడం జరిగింది. చెన్నుపల్లి, కిష్టాపురము, కొత్తగూడెము, తొగర్రాయి, కూచిపూడి, రెడ్లకుంట, చిమ్మిర్యాల మన అండ్ నారాయణపురము, చిలుకూరులో మరి టౌన్లో దాదాపు 7-8 వార్డులు ఎక్కడైతే ప్రజలు ఉండే నివాసంలోకి నీళ్లు వెళ్ళి బయటకు వచ్చిన ఊర్లు, ప్లస్ కొన్ని 2-3 ఊర్లు కేవలము పంట నష్టం. అండ్ ఇందులో మన కేఆర్సీపురం కూడా అవుతుంది. పంట నష్టము ఏదైతే జరిగిందో ఈ 2 కలిపి ఎఫెక్టెడ్ అయ్యే ఏరియాస్. అయితే గత 3 రోజుల నుంచి అధికారులు అందరూ కూడా, కౌన్సిలర్సు, ఆ ఊరి ముఖ్యులు, టౌన్లో అయితే కౌన్సిలర్సు, కమిషనర్ గారితో కానీ, ఊర్లలో అయితే ఆర్డీఓ గారు, లోకల్ స్పెషల్ ఆఫీసర్స్తో, మరి ఇతరత సంబంధిత విభాగాల అధికారులతో నేను ప్రతి ఒక్క దాదాపు ఇప్పుడు నడిగూడెము, కొంత అటు తాడ్వాయి బ్రిడ్జు అవి కొన్ని మిగిలిపోయి కొన్ని ప్రెస్ మీట్ అయ్యాక అక్కడ పర్యటన చేస్తున్నాను. కట్టుబట్టలు ఇప్పుడు లేవు ఎవరికి. మన దగ్గర ఉన్న ఫ్యామిలీస్ అందరూ కూడా కట్టుబట్టలు అంటే అన్ని రకాల చిన్నపిల్లలు కూడా చాలామంది ఉండడం మేము గమనించాము. సో వాళ్ళకు కూడా బట్టలు 2 రోజులకు సరిపడిన ఇప్పుడు ఇక్కడ క్యాంప్ ఆఫీస్లో ఇప్పుడు ఏర్పాటు చేసాం. ఎవరు వచ్చినా ఇక్కడ ఏజ్ వైజ్గా 3 రోజులకు సరిపడిందో, 1 రోజు సరిపడిందో ఒక ఫ్యామిలీలో ఇప్పుడు మేము ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం. ఏమని అంటే పేరు, వాళ్ళ జెండర్, మేలా ఫీమేలా, ప్లస్ వాళ్ళ పిల్లలు ఏజ్ వైజ్, లేదా యూత్ ఉన్నారా, ముసలి వాళ్ళు ఉన్నారా, దాన్ని బట్టి మా ఆర్డీఓ గారు ఇప్పుడు అందరి పంచాయత్ సెక్రటరీల నుంచి మాకు ఇప్పుడు ఈరోజు సాయంత్రం వరకు అందజేస్తారు. రేపటి నుంచో వాళ్లకు, ఆ కుటుంబాలకు సరిపడ్డ వస్తువులు, టవల్స్, దుప్పట్లు, వేసుకునే దుస్తులు, చిన్నపిల్లలు కానీ యూత్ కానీ ఏమన్నా మేము ఇండివిజువల్ ఈ ఇన్ఫర్మేషన్ బట్టి ప్యాక్ చేయడం జరుగుతుంది. స్వచ్ఛందంగా మహిళలు అందరూ, యూత్, పిల్లలు, మా ఇది పార్టీలకు అతీతంగా అందరినీ రమ్మంటున్నాము. ఎవరు వాలంటరీ చేయగలిగితే వాలంటరీ ఇక్కడ క్యాంప్ ఆఫీస్ మేము ఇది అందరూ వచ్చి విరాళాలు ఇచ్చే వాటిని అంతా సార్ట్ అవుట్ చేసి ప్యాక్ చేసి ఆ కుటుంబాలకు పంపించే ఒకటి ఇప్పుడు మేము తీసుకోబోయే చర్యలో ఒక భాగమని మీకు అందరికీ తెలియజేస్తూ, మరి నుంచి మరి 10 గంటల పాటు వాళ్ళ ఇండ్లు మునిగి ఉన్నాయి కాబట్టి వాళ్ళ కోసము ప్రభుత్వం ఎంబడి
వారందరికీ భోజనం 3 పూటల భోజనము, పడుకోవడానికి ఒక స్థలం కూడా ఏర్పాటు చేసింది. గత 3 రోజులుగా ఒక రిలీఫ్ క్యాంపు రెడ్లకుంట ప్రైమరీ స్కూల్లో దాదాపు 70 మందికి ఎఫెక్టెడ్ వాళ్ళకి రీహాబిలిటేషన్ సెంటరు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తొగర్రాయిలో ఒక రిలీఫ్ సెంటరు, ఒక అంగన్వాడీ మరియు ZPHS స్కూల్లో దాదాపు 300 మందికి రిలీఫ్ క్యాంపు ఏర్పాటు చేయబడింది. కూచిపూడి విలేజ్లో కూడా దాదాపు 300 మందికి కూడా అక్కడ ఒక రీహాబిలిటేషన్ సెంటర్ ZPHS స్కూల్లో ఏర్పాటు చేయబడడం జరిగింది. మరి కోదాడలో ZPHS బాయ్స్ స్కూల్లో దాదాపు 300 మంది కాను, మైనారిటీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో దాదాపు 300 మంది, మరి 150 మందికి ZPHS బాయ్స్ స్కూల్లో కోదా టౌన్లో చేయబడడం జరిగింది. మరి 350 మందికి బోన్డియాల్ విలేజ్లో కూడా అక్కడ CCR విద్యాలయంలో ఏర్పడడం జరిగింది. క్యాంప్ ఆఫీస్ ఒకటి నంబర్ నేను మీకు SMS ద్వారా ప్రకటిస్తున్నాను. ఇప్పుడు మా అందరు కౌన్సిలర్స్ ద్వారా రోడ్డు దగ్గర కూడా మేము టేబుల్స్ పెట్టబోతున్నాము, బ్యానర్స్ కప్పి. అందరూ ఇంత దూరం రాకపోతే ఏ వార్డు మెంబర్లో ఎవరైనా ముఖ్యులు వచ్చి అక్కడ డిపాజిట్ చేసినా మేము అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ సార్ట్ అవుట్ చేసి ఇక్కడ నుంచి సరఫరా చేయడం జరుగుతుంది. సో దయచేసి పాల డబ్బాలు కానీ, వేడి నీళ్ళు, పిల్లలు ఉన్నారు వాళ్ళకు అన్నము భోజనం కాకుండా మధ్యన పాలు ఇవ్వాల్సి వస్తుంది. పాల డబ్బాలు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. కంపెనీస్తో కూడా మాట్లాడుతున్నాము. ఒక హాట్ వాటర్ పాయింట్ నిత్యము అక్కడ త్రాగునీరు కోసము ప్రతి విలేజ్ దగ్గర ఒక దగ్గర డిఫరెంట్ మినరల్ వాటర్ ప్లాంట్స్ దగ్గర కూడా మాట్లాడుతున్నాము. వాళ్ళతో కూడా ఏజెన్సీస్ పెడితే వాళ్ళు పట్టుకొని పోయి తాగేటట్టు, స్నానాలకు వెళ్ళి పశువు నీళ్ళకు కూడా లక్ష్మీపురం దగ్గర పశువులకి చాలామంది పశువులు, వాటి నీళ్ళ కోసం కూడా సరఫరా చేయడం అనేది మేము అందరం ఆలోచించి చేస్తున్నాం. 2-3 రోజులు అయినాక ఏం చేస్తున్నామంటే అందరూ ఇంత దూరం రిలీఫ్ క్యాంప్కి రావడం ఇష్టపడట్లేదు కాబట్టి 2-3 రోజులు కూడా ఆడియో గారికి నిన్ననే కూర్చున్నాము. ఆ ఊర్లోనే ఏదైనా స్కూల్ బిల్డింగో ఏదో ఉంటే అక్కడనే వండి పెట్టేటట్టు, దానికి కూడా ఇక 3-4 రోజులు అయినాక ఈ వంట అనేది అక్కడికి షిఫ్ట్ చేసి పొద్దున పూట వాళ్ళు ఇంట్లో సాగు చేసుకోవడానికి చూసుకోవడానికి ఇట్లా నడిచి అక్కడ చర్చిలోనో గుడిలోనో ఎక్కడో దగ్గర బిల్డింగ్ ఉంటే అక్కడిదక్కడే భోజనాలు పెట్టడానికి ప్రయత్నం కూడా మేము చేయబడుతున్నాం. ఈ వాతావరణం చూస్తే ఎంబడే ఎండేట్ అయితే లేదు. సో వాళ్ళకి కూడా ప్రభుత్వము ఇప్పుడు ఆడియో గారికి కలెక్టర్ గారు మాట్లాడి నిన్న రాత్రి సమీక్ష పెట్టి ఎక్కడైతే ప్రభుత్వం పాఠశాల కానీ ఎక్కడైతే వీళ్ళు ఉండేటట్టు అంటే పోయి వాళ్ళు అక్కడ పండుకునేటట్టు అది కూడా మేము ఈ వచ్చే 5-6 రోజుల కోసము, నెల రోజులు ఎంత రోజులైతే మనకు తెలియదు, వాళ్ళు సురక్షితంగా ఉండేటట్టు. దాంతోపాటు మేము ఇంజనీర్స్కి కూడా, స్ట్రక్చరల్ ఇంజనీర్స్కి నేను నా వినతి పత్రం కలెక్టర్ గారు పంపించిన. ఇప్పుడు మనము స్ట్రక్చరల్ ఇంజనీర్స్ ఈ ఇండ్లు ఎంతవరకు తడిచి ఉన్నాయి, స్ట్రక్చరల్గా అది సేఫా లేదా అంటే మళ్ళీ వచ్చి వాళ్ళు అందులో ఉండటానికి రిపోర్ట్ ఒకటి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే పైన ఉన్నాయి, గోడలు బాగున్నాయి, లోపల అది కరెక్ట్ ఉందా, మళ్ళీ 2 రోజుల వాళ్ళు అందులో నిద్ర చేస్తే సడన్గా కూలిపోయే అవకాశాలు ఉన్నాయి అనేది ఈ ఇండ్లందరినీ కూడా మేము ఏం అడుగుతున్నామంటే ఇప్పుడే పోయి దయచేసి పండుకోకండి, పోయి మీరు సాఫ్ చేసుకుంటారా, ఏమన్నా వస్తే తీసుకొని వచ్చి ఇక్కడ మీరు కుదవ పెట్టుకోండి, స్టోర్ చేసుకోండి. ఇమీడియట్ రేషన్ కార్డ్స్ కానీ సర్టిఫికెట్స్ ఏమైనా ఉంటే ఏదన్నా మీరు వరద పూర్తిగా కొట్టిపోకుండా ఏదన్నా మిగిలితే తెచ్చుకోవడానికి ఇక్కడ మేము ఏర్పాటు చేస్తాం. అక్కడ ఉండండి అని పదే మేము చెప్తున్నాం. దయచేసి మీరు కూడా చెప్పండి. అది ఊర్ల వరకు. దెన్ ఈ స్ట్రక్చరల్ ఇంజనీర్స్కి మేము వాళ్ళని నిన్న అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళతో మేము పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్న రోడ్స్ కానీ కొన్ని చెరువులు, ఇక్కడ గన్పురం చెరువు ఒకటి ఐడెంటిఫై చేశారు, అది గండి అయ్యే ప్రమాదంలో పెద్ద చెరువు ఉంది. ప్లస్ మరికుంట చెరువు కూడా అది కూడా అట్లాగే ఉంది. ఒక దిక్కు నుంచి అంతా తోడి వెళ్ళిపోయింది, పైనుంచి కనిపిస్తుంది కానీ అది పోయింది. దానికి కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన నిధుల నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ వారు ఆదేశాలు ఇచ్చింది. ఎక్కడ వీలైతే ఏ చర్యలు
తీసుకోవాలంటే నిధులు అక్కడ కలెక్టర్ గారి దగ్గర పెట్టిన కాబట్టి ఆ ఈలు డీలను ఇన్వాల్వ్ చేసి అది కూడా ఎంబడి ఒకవేళ సడన్గా నీళ్ళు వస్తే మళ్ళీ అది తెగకుండా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశం పెడతాము అని భోజనం చెప్పి మా ఆర్డీఓ గారికి చెప్తే అక్కడ కొందరు మందికి ఇవ్వలేదు, చేయలేదు ఆ రోజు. ఎందుకంటే వాళ్ళు ఏం చేసిండ్రు, ఒక ఏరియాలో ఉన్న వాళ్లకు ఇచ్చింది. ఆ రోజు రాత్రి ప్రభుత్వం ఆపేసింది కాబట్టి ఇంకొక ఏరియాలో ఉన్న వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళు ఆ రోజు రాత్రి భోజనం లేకుండా పోయింది. స్వచ్ఛంద సంస్థలు కూడా చేయమంటే రాండి, కానీ ప్రభుత్వం అక్కడ ఉన్న లోకల్ విలేజ్లో ఇస్తాండి. లోకల్ విలేజ్లో అక్కడ ఉన్న ఈ పంచాయతీ సెక్రటరీలకు ఇన్ఫార్మ్ చేయండి. వాళ్ళ ద్వారా పోతే వాళ్ళ దగ్గర టోటల్ లిస్ట్ ఉంది కాబట్టి ఎంత ఇస్తారు, లేదు వాళ్ళు 100 ఇస్తారనుకో అక్కడ 300 ఉన్న మిగతా 200 మందికి ప్రభుత్వం చేస్తారు. ఒకటే సంస్థ ద్వారా పోతే వృధా కాకుండా మీరిచ్చే విరాళాలు కానీ ఎనీ రూపకంగా తీసుకోవడానికి తయారున్నాం. ఇప్పుడు వేరే నేను కానీ కలెక్టర్ కానీ మనోళ్ళు తెలిసిన వాళ్ళని ఇప్పుడు మేము అసోసియేషన్స్ అన్నింటినీ కూడా ముఖ్యులందరం మేము కూర్చొని అదే చేస్తున్నాం. మన కోదాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, ముందుకు వస్తున్నారు. కొందరు డబ్బు రూపకంగా, కొందరు ధాన్య రూపకంగా, కొందరు బ్యాగ్స్, కొందరు మెడిసిన్స్, కొందరు వైటమిన్స్. నేను హాస్పిటల్లో డాక్టర్స్ హైదరాబాద్లో కూడా ఈ వ్యాక్సిన్స్ చిన్నపిల్లలు ఉన్నారు, కొంచెం ఇమ్యూనిటీ లెవెల్ తగ్గుతారు కాబట్టి రాను అందరు డాక్టర్స్తో మాట్లాడి ఆడపిల్లలకి శానిటరీ నాప్కిన్స్ ఇవన్నీ కూడా తీసుకురావడానికి నేను మళ్ళీ హైదరాబాద్ నుంచి డాక్టర్స్, మెడిసిన్స్, వైటమిన్స్ ఇవన్నీ ఉండే మీటింగ్ పెట్టి అవి కూడా రాను అంటే వచ్చే ఈ నెల రోజులు మనకు చాలా రోగాలు వచ్చే సంభావన ఉంది. ఆరోగ్యం కాపాడడానికి కూడా ఫస్ట్ అది కూడా మేము ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నాము. త్వరలో అవి కూడా కలెక్టర్ గారు అందుకే వస్తున్నారు. ప్రభుత్వం ద్వారా అవన్నీ కూడా సరఫరా చేయడం అనేది మన కోదా నియోజకవర్గ ప్రజల ఫస్ట్ ప్రయారిటీ ప్రాణాలు కాపాడలు. నెక్స్ట్ ప్రయారిటీ వాళ్ళకు మళ్ళీ గృహాలు వచ్చి ఒక్కొక్కరికి గ్యాస్ బండలని కూడా కొట్టుకుపోయింది. ఒక్కొక్కరికి ఒక పొయ్యి గ్యాస్ బండ ఇచ్చే వరకు వాళ్ళకు భోజనం పెట్టే బాధ్యత, నీళ్లు తాగే బాధ్యత, వాళ్ళకు మెడిసిన్స్, మరి స్నానానికి సబ్బులు, ఇతరతర బట్టలు ఇచ్చే బాధ్యత ఈ ఫస్ట్ 10-15 రోజుల కోసము ప్రభుత్వ పరంగా అన్ని శాఖలు ఏకమని. ప్లస్ అక్కడ గండిబడ్డ రోడ్డు ఊర్లు కొన్ని కట్ అయింది. సో అక్కడ కూడా ఆ డిపార్ట్మెంట్స్ కూడా ఎంబడెంబడే మట్టి దోలో ఏదో వాళ్ళు కూడా చేసుకున్నారు. ప్లస్ గండి పడపోయే చెరువులకు కూడా ఎంబడే ఇరిగేషన్ శాఖ ఐడెంటిఫై చేసి అది, ప్లస్ బ్రిడ్జ్లు కూడా కొన్ని వీక్ అయినాయేమో అని ఇరిగేషన్ శాఖ స్ట్రక్చరల్ ఇంజనీర్స్ని బ్రిడ్జెస్ కూడా నోటిఫై చేసి వాటిని కూడా స్ట్రక్చరల్ సర్టిఫికేట్ ఇవ్వమని నేను కోరడం జరిగింది.